స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మలను ఎంతగానో ప్రేమించి మా బ్రతుకులో నన్ను మరి యొక్క బైబిల్ తరగతి మాకు అనుగ్రహింపచేసి ఈ పాద సాన్నిధ్యంగా మేము నడుచుకుంటూ తండ్రి మీ కృప చూపిస్తున్న రీతిని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇదిగో దేవాయ సమయంలో ఎంతో విలువైన నీ మాటలు మేము వినడానికి నేర్చుకోవడానికి సమయం కలిగి ఉంటుండగా నీ వాక్యం యొక్క విలువను ఎరిగి ఆ వాక్యమును మా హృదయములలో భద్రపరుచుకునేలాగున, గ్రహించులాగున, వివేచించుకునేలాగున, జ్ఞానము కలిగి ఉండేలాగున తండ్రి ఇదిగో దేవని మాటలు వినగలిగేటువంటి కృపనివ్వండి. వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించగలిగే హృదయాలు దయ చూపించండి. నీ చిత్తమే జరిగేటట్లుగా సహాయం చేయండి. అలా నీ దాసునిగా, నీ పాత్రగా నడిపింప చేయండి. తండ్రి ఇదిగో దేవ ప్రతి ఒక్కరూ ఆ విధముగా నీ పనిలో పాలుభాగస్తులవుటకు, అనేకుల మనోనేత్రాలు తెరవబడుటకు తండ్రి మీ చిత్తమును జరిగించమని, మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం మ్యూట్లో పెట్టండి. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఏదేను సృష్టిని దేవుడు చేయించినప్పుడు 5వ దినాన్ని దేవుడు ఆకాశమందు ఎగిరేటువంటి పక్షులను దేవుడు కలుగు చేశాడు. రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు సృజించినటువంటి విషయాన్ని మనము దేవుని గ్రంథం నుండి చూస్తూ ఉన్నాము. దేవుడు పక్షులలో నుండి దేవుడు అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా పక్షులను మనం చూసినప్పుడు పక్షులు వేటగాళ్ళు ఎక్కువగా వేటాడుతూ ఉంటారు. పక్షులను ఎక్కువ శాతం ఈ వేటగాని యొక్క ఉరిలో నుండి తప్పించబడేటువంటి పక్షి పెద్ద ప్రమాదము నుండి, మరణము నుండి తప్పించుకున్నది అయినట్లుగా మనం గమనించవచ్చు. అయితే జాగ్రత్త లేని, తెలివి లేని పక్షులు ఎక్కువ శాతం ఏం చేయబడతాయంటే వలలో చిక్కుకొని పోతాయి. వేటగాడు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ యొక్క పక్షుల కొరకు ఎరేస్తాడు. విత్తనాలు జల్లి ఆ పైన ఏం చేస్తాడంటే ఉచ్చును పండుతాడు, వలను పండుతాడు. ఇవి ఎగురుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు విత్తనాలను అవి చూసి ఆ విత్తనాల మీద ఆశపడి ఒకవేళ అవి తొందరపడితే వలలో చిక్కుకొని పోతాయి. ఒకవేళ అవి ఎగురుతూ ఇక్కడింతలాగా విత్తనాలు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి ఆలోచన కలిగిందైతే అదేం చేయబడుతుందంటే జాగ్రత్త పడి తన ప్రాణాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తను వేసినటువంటి వేటగాడు వేసినటువంటి ఎరను అరే బాగా దొరికినాయి, మంచి బాగుంది మన పరిస్థితి అని చెప్పేసి ఆశపడి ఒకవేళ తను ఏమాత్రం కూడా నిదానించుకోకుండా అది ఒకవేళ అక్కడికి వస్తే అందులో చిక్కుని పోయి వేటగాని ఊరిలో చిక్కుకొని పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రాణాపాయము తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని 124వ కీర్తన 7వ వచనం మనం చూసినప్పుడు 124వ కీర్తన 27వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా కీర్తనకారుడు దావీదు చేత రాయబడినటువంటి కీర్తన, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరు నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడెను,
మనము తప్పించుకొని ఉన్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అంటున్నాడు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. కాబట్టి ఈ వేటగాని ఊరి నుండి అది తప్పించబడింది. ఎలా అంట? ఊరి తెంపబడిందట. ఊరి తెంపబడి మనం తప్పించుకుని ఉన్నాం అనేటువంటి మాటని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో మరొక మాట వాడబడింది. 6వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము. ఎరుకువాని చేతి నుండి తప్పించుకున్నట్లు. సర్వసాధారణంగా పక్షులు ఆదమరచి ఉంటే అవి ఏం చేయబడతాయంటే, ఎరుకువాడు కానీ వేటగాడికి కానీ త్వరగా చిక్కుకుని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని దానికి ఏం చేస్తారంటే, చాలా మాటి వేసి చాలా జాగ్రత్తగా పక్షులు పెట్టేటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. చాలా మాటు వేస్తారు. అక్కడ మనకి ఎవరు కనిపించరంటే, వేటగాడు కనిపించరు. వేటగాడు ఎక్కడో నక్కుతాడు. కానీ ఏం చేస్తాడు అన్నట్లయితే, పక్షులు తన వలలో పడినట్లుగా, లేకపోతే పక్షులు తన చేతిలో చిక్కుపడినట్లుగా ఏం చేస్తాడు అన్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, వేటగాడు తన వలను పరుస్తాడు, పక్షులను మోసం చేస్తాడు, మాయ చేస్తాడు, మభ్య పెడతాడు. వాటిని చిక్కినట్లుగా వాడు తన పనిని చేసేటువంటి రీతిని మనం చూడగలం. అలాగే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రతి మానవుడు అపవాది చేత పట్టబడి పాపదాస్యములో చిక్కుకునేటట్లుగా సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, మనుషులకు అనేక భ్రమలను, కుతంత్రాలను, కుయుక్తులను సాతానుడు పన్నుతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. వాడు శోధకుడు, వాడు శోధించేవాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం చేత మన జీవితాలలో అనేక ఆశల పురుకులు, కోరికలనే పుట్ట అనేటువంటిది మన జీవితంలో కలిగింప చేస్తూ, కోరికలనే గుర్రాల మీద స్వారీ చేస్తూ, ఇదే జీవితం, ఇదే ఆనందం, ఇదే బ్రతుకు, ఇలాగే బ్రతుకు అని మన జీవితాల్లో ఎన్నో మాయలు చేస్తాడు, ఎన్నో మోసాలు చేస్తాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, సాతానుడు వేసిన ఉచ్చు ఒక్కసారి మనం అందులో పడితే తిరిగి రానిటువంటి రీతిలో మన జీవితంలో వాడు ఎన్నో సమస్యలను సృష్టిస్తాడు. అందుకే పాపము సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాడు. మనకు తెలియకుండా మనల్ని లాగివేసి, మనల్ని భ్రమింపజేసి, మనల్ని చిక్కింపజేసేటువంటిది పాపం. చాలా మందికి లోకంలో అందరూ చేయట్లేదా, నువ్వు చేయడానికి ఏంటి అనేటట్లుగా మనల్ని భ్రమపెడుతూ, అప్పుడప్పుడు నీకన్నా ముందున్న క్రైస్తవులు ఎవరైనా నిలబడిపోయారా? అలా నిలబడటం వల్ల ఏమైనా కలిసి వచ్చేసిందా? కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేస్తావంటే, కొంచెం అటు ఉండు, కొంచెం ఇటు ఉండు అని మన జీవితంలో సాతానుడు ఏం చేస్తాడంటే మాయ చేస్తాడు. అవసరానికి అబద్ధమాడు. నీ అవసరాన్ని బట్టి ఏ తప్పు చేసినా తప్పు కాదు. ఏదైనా నువ్వు బ్రతకడమే, ఏదైనా నువ్వు తృప్తిగా జీవించడమే. కాబట్టి మరీ నోరు కట్టేసుకుంటే, మరీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసేసుకుంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? కాబట్టి బ్రతకాలంటే కొన్నిసార్లు తప్పు చేయాలి. ఎవరు నిబ్బరంగా లేరు, నీ అంత నిబ్బరంగా ఎవరు లేరు. అలా నిబ్బరంగా ఉండడం వల్ల నీ జీవితం ఇలాగ అయిపోయింది. అందుకని నువ్వేం చేస్తావు అన్నట్లయితే,
కొంచెం పొట్టు విడు, కొంచెం మరి అంత వద్దులే, కొంచెం అన్నా నీ జీవితంలో నువ్వేం చేస్తావంటే, నువ్వు సరదాగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, నువ్వు లాభం పొందడానికి, మంచిగా ఉండడానికి, నీకు మేలు జరగడానికి నువ్వేం చేస్తావు అన్నట్లయితే, నీవు కొంచెం కొంచెం భక్తులే తప్పు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? సంసోను తప్పు చేయలేదా? బైబిల్లో చాలా మటుకు ఎవరు తప్పులు చేసిన వాళ్ళే. కాబట్టి తప్పు చేయడంలో తప్పేమి కాదు. వాళ్ళందరూ మరలా దేవుని దగ్గరికి వచ్చారు, మరలా దేవుని ఎదురుకు వచ్చి ప్రత్యర్థపడ్డారు. కాబట్టి దేవుడు క్షమించేసాడు, దేవుడి కన్నీళ్ళు గార్చేస్తాడు, క్షమించేస్తాడు. కాబట్టి అందుకని ప్రతి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకో, పర్లేదులే అన్నట్లుగా సాతానుడు మనల్ని భ్రమింపు చేస్తాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, పాపం మాత్రం, పాపపు జీవితం మాత్రం చాలా ప్రమాదకరమైనది. మోసపోవద్దు, అది చాలా ప్రమాదకరమైనది. ఒక్కసారి చిక్కితే, ఒక్కసారి అందులో పడితే మరలా మన జీవితంలో ఏమాత్రం కూడా వెలుగునికి రాలేదు. అంతటి బంధకములది, అంతటి సరసాలు అది, అంతటి ఖైదు చేసే విధానం అది. కాబట్టి ప్రియమైన వాళ్ళ అది దొంగ ఊబి తేటతెల్లంగా ఉండి అది ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది. కానీ అందులో దిగిన తర్వాత తెలుస్తుంది మనం ఎంత కూరుకుపోతున్నామో, ఎంతగా దానిలో మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేటువంటిది మనం అందులోకి దిగిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. మనల్ని భ్రష్టులు చేసేస్తుంది. మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి ఘోరమైనది. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అందుకని క్రైస్తవుడు తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు చూడవలసింది ఎవరినో తెలుసా? యేసు క్రీస్తు వైపు చూడాలి. నీ మోడల్ ఆయనే, నీ గురి ఆయనే. నువ్వు గురి ఎత్తుగా పరిగెత్తాలి. నువ్వు లోకాన్ని చూస్తే నువ్వు పడిపోతావు. నువ్వు చూడవలసింది లోకం కాదు. నువ్వు చూడవలసింది ప్రతిరోజు నీ టార్గెట్ ఎవరు అన్నట్లయితే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే 100%, 100% తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. మరి ఏమన్నావు? ఆయన దేవుని కుమారుడు కదండి. మరి ఆయన దేవుని కుమారుడు కాబట్టి పాపిష్టి లోకంలో వచ్చిన ఆయన ఏం చేశాడంటే పోరాడాడు, గెలిచాడు. మనమెవరు? మానమాత్రులు. లోకంలో ఇది సహజం. నా శరీరము నన్ను అదుపు తప్పిస్తుంది. నా కోరిక, నాకున్నటువంటి పరిస్థితులు నన్ను అదుపు తప్పిస్తున్నాయి. నాకున్న బలహీనతలు నన్ను అదుపు తప్పిస్తున్నాయి. నేను ఎంతో ఉండాలనుకుంటున్నాను కానీ నేను ఉండలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. కాబట్టి అది నా వల్ల కాదు అన్నట్లుగా ఈరోజు చాలా మంది జీవితాలు చెప్తున్నారు. అయ్యా తాగకూడదని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, ఉన్నారు కొన్ని రోజులు, కానీ పరిస్థితులు నన్ను మభ్య పెట్టేశాయి, మరలా ఈ ఊబులో పడిపోయాను అని చెప్పే వాళ్ళు చాలా మంది. మనసు బాగోగలేక, పరిస్థితులు బాగోలేక, నా జీవితంలో నన్ను వేధించినటువంటి పరిస్థితులను బట్టి, నన్ను కృంగదీసిన పరిస్థితులను బట్టి నేనేం చేశానంటే మరలా నేను మందు జోలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయ్యా నేను ఎంతో కంట్రోల్గా ఉన్నాను కానీ, ఎంతో జాగ్రత్తగా ఉన్నాను కానీ, అయితే కొన్ని పరిస్థితులు నన్ను లొంగ తీసుకున్నాయి. కాబట్టి అందుకనే నేనేం చేశాను అన్నట్లయితే పాపిష్టి జీవితంలో నేను అడుగు పెట్టేశాను అనేటువంటి వాళ్ళని ఈరోజు మనం వింటూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుడు మనల్ని ఆ వేటగాడు ఊరి నుండి తప్పించుకునే రీతిలో దేవుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు, ఎన్నో హెచ్చరికలు దేవుడిస్తూ ఉన్నా. అయితే నీ జీవితంలో నువ్వు గైడెన్స్ తీసుకోవాల్సింది, నీ యొక్క జీవితంలో గైడెన్స్ తీసుకోవాల్సింది దేవుని వాక్యం తప్ప ఏది కూడా నీ జీవితంలో ఏ గైడెన్స్ ను తీసుకోకూడదు. నీ గైడెన్స్, నీ జీవితంలో నీ మార్గదర్శి, నీ యొక్క గురి దేవుని వాక్యమై ఉండాలి. దేవుని వాక్యమునే అధికంగా ఎంచాలి. నీ వాక్యం వెడలే సరైన దృక్పథం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో
మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిలో నుండి తప్పించుకోవాలంటే, సాతానుడు వేస్తున్న ఊరిలో నుండి ఆ వలలో మనం చిక్కకుండా మన జీవితాలు మనం కాపాడుకోవాలన్నట్లయితే, మన జీవితంలో మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుని వాక్య జ్ఞానము నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకు అన్నట్లయితే, దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారు పాపము చేయజాలరు. దావీదు అంటున్నాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నా. ఎవరి హృదయాంతరంగంలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యము వారి జీవితాల్లో తప్పు చేసేలాగా, పాపం చేసేలాగా అది నడిపింపనివ్వదు, అవకాశం ఇవ్వనివ్వదు. నీకు ఎన్ని పరిస్థితులు, ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వెంటాడినా సరే, నువ్వు తప్పించుకొనగలుగుతావు. అయితే నీ జీవితంలో, మన జీవితంలో ప్రధానముగా మనం నమ్మకం ఉంచవలసింది దేవుని మీద కానీ శరీరం మీద కాదు, లోకం మీద కాదు, దేవుని మీదే ఉంచాలి. దేవుని మీదే నమ్మకం ఉంచాలి. ఏమంటే దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి, దేవుని వైపే చూడాలి. ఎట్టి పరిస్థితి వచ్చినా సరే నీ జీవితంలో, నా జీవితంలో ఇదిగో దేవుడు చెప్పినట్లుగా నమ్మకం అనేటువంటిది మన జీవితంలో ప్రధానంగా ఉండాలి. విశ్వాసం అనేటువంటిది ప్రధానమైనది. విశ్వాసం ఎంత స్థిరంగా, దృఢంగా ఉంటుందో అప్పుడే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, వాక్యానుసారమైన విశ్వాసం కలిగినప్పుడు మన జీవితంలో మనం పోరాడగలుగుతాం. అందుకని నీ గురి, నీ ఎప్పుడు కూడా నీకు లక్ష్యం ఉండాలి. నేను క్రైస్తవుడను, నేను దేవుని కుమారుడు అనేటువంటి లక్ష్యం ఉండగలగాలి. వాస్తవానికి చాలా మంది లోకాన్ని నమ్మినట్లుగా దేవుని నమ్మరు, లోకాన్ని నమ్మినట్టుగా దేవుని నమ్మరు, శరీరాన్ని నమ్మినట్టుగా దేవుని నమ్మరు, ఏమంటే మనుషులు నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మరు. ఏంటి అన్నట్లయితే, లోకమునకు భయపడినట్లుగా దేవునికి భయపడరు చాలా మంది జీవితాల్లో. అంచేతే వారి జీవితంలో ఏముంది అన్నట్లయితే బలహీనత ఉంది. ఈ బలహీనతను బట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆడేసుకుంటున్నాడు. వాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా, నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడే, దేవునికి లోబడినప్పుడే అపవాదిని జయించగలుగుతాం. దేవునికి లోబడకుండా మనం అపవాదిని జయించే శక్తి మనకు లేదు. అందులో ప్రధానముగా విశ్వాసం అనేటువంటి చాలా ప్రధానమైనది. ఎందుకంటే సాతానుడు నువ్వు తగలబడిపోయినట్లుగా, నువ్వు జీవితం తగలబడిపోయినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడట. వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు. అగ్ని బాణాలు వేస్తే ఆరిపోయడానికి ఏముండాలో తెలుసా? ఏముండాలి? ఈ జీవితంలో విశ్వాసం అనేటువంటి డాల్ ఉండాలి. విశ్వాసం అనేటువంటి డాల్ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, డాల్ అనేటువంటి చాలా ప్రధానమైనది. అది చెక్కతో కానీ లోహముతో కానీ తయారు చేయబడుతున్నది. కానీ అది పలచగా ఉండకూడదు సుమా, పలచగా ఉండకూడదు. ఆ డాల్ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. అంటే ఎదుటి అనేక మన యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఎదురు శత్రువు ఎన్ని రీతులుగా వాడు మన జీవితంలో వాడు బలమైన ఆయుధాలు సంధిస్తున్నప్పుడు, అది ఈటై ఉండొచ్చు, అది కత్తై ఉండొచ్చు, ఖడ్గమై ఉండొచ్చు, ఒకవేళ బాణములై ఉండొచ్చు, అవి ఏమైనప్పటికీ కూడా నేను ప్రొటెక్ట్ చేయగలిగేటువంటి రీతిలో విశ్వాసం అనేటువంటి డాల్ నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ అది అల్పమైందైతే ఏమైపోద్ది? ఒక దెబ్బకే ఏమైపోద్ది? ఇరిగిపోతారు కదా. అయితే అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? స్థిరమైనదిగా ఉండాలి, దృఢమైనదిగా ఉండాలి. స్థిరమైనదిగా ఉండాలి, దృఢమైనదిగా ఉండగా. కాబట్టి స్థిరమైనదిగా, దృఢమైనదిగా ఉన్నప్పుడు సాతానుడు ఎలాంటి అగ్ని బాణాలు వేసినప్పటికీ కూడా ఏం చేయబడుతుందంటే, ఈ యొక్క డాలు అడ్డుకుంటారు. అవి శరీరం మీద పడనివ్వవు, శరీరానికి అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది కాపుదలగా ఉంటుంది. ఆ కాపుదల వల్ల అగ్ని బాణాలు ఏం చేయబడుతుంటే, అవి ఎప్పుడైతే వాడు వేసిన బాణాలు మనం ఎదుర్కొంటున్నామో, ఆ ఎదుర్కొంటున్నప్పుడు ఆ బాణాలు ఏమైపోతున్నాయి అన్నట్లయితే ఆరిపోతాయి కదా, అంతవరకే వస్తాయి. కానీ ఆ యుద్ధ వీరుడికి ఏం జరగదు? ప్రమాదము, ప్రాణాపాయము జరగదు. కాబట్టి అతడు గాయముల నుండి తప్పించుకున్నవాడు అవుతాడు.
ప్రేమైన వాళ్ళరా, అపవాది అగ్ని బాణాలు వేస్తున్నాడట. నీ జీవితాన్ని తగలబెట్టేయాలని, నీ జీవితాన్ని నాశనం చేసేయాలని వాడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే అగ్ని బాణాలు వేస్తున్నాడు. నిజమే, వాడు పెట్టే శోధనలు మామూలు కాదు కదా. ఏమండి, నానా విధములైన రీతిలో వాడు ఏం చేస్తున్నాడు, శోధించేవాడు కదా. సాతానుడు ఎలా అంటాడంటే, ఏ కోణంలోనైనా వస్తాడు వాడు. నీ బలహీనతను బట్టి ఏ పరిస్థితిలోనైనా వాడు వస్తాడు. వాడు ఎలాంటి వాడు అన్నట్లయితే గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా తిరుగుతున్నటువంటి వాడు. కాబట్టి నిన్ను బలహీనుడిగా చేసి, నీ మీద దాడి చేసి, నిన్ను ఏం చేయాలనుకున్నటువంటి వాడు ఏమండి, ఏం చేయాలనుకున్నాడు, ఈడ్చుకుని పోయేటువంటి వాడు, నిన్ను మరణములకు నడిపించగలిగినటువంటి వాడు. అయితే ఏం కావాలా, స్థిరమైన విశ్వాసం కావాలి. స్థిరమైన విశ్వాసం ఉన్నట్లయితే ఆ స్థిరమైన విశ్వాసము ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం. ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొంటాం. దేనికి భయపడదు, దేనికి భయపడదు, ఏ పరిస్థితికి భయపడదు. ఒక్కరికి మాత్రమే భయపడుతుంది, దేవునికి మాత్రమే భయపడదు. దేవునికి మాత్రమే భయపడడం. కాబట్టి దేవునికి మాత్రమే భయపడడం వల్ల ఏం జరుగుతుంది, దేవునికి మాత్రం భయపడటం వల్ల దేవుని కాపుదల ఉంటుంది. వాడిని ఎదుర్కోవాలంటే విశ్వాసం అనేటువంటిది కాదు. విశ్వాసం అనేది ఉన్నది. ఈరోజు చూడండి, ఒక కుక్క రీసెంట్ గా చూస్తే సింహాన్ని బెదిరించింది. ఒక కుక్క సింహం ఏం చేసింది అన్నట్లయితే సింహాన్ని బెదిరించింది. అంతేకాకుండా ఒక దున్నపోతు ఏం చేసింది అన్నట్లయితే ఒక సింహం మీద దాడి చేసింది. అంటే వాటికి ఏం కలిగినట్టు ధైర్యం వచ్చింది. నమ్మకం ఉన్న వాడికి ధైర్యం ఉంటుంది. తన మీద తనకి ఏముండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న వాడికి ధైర్యం ఉంటుంది. పిరికోడు పారిపోతాడు. పిరికోడు ఏం చేయలేడు, పోరాడలేడు, దెబ్బలాడలేడు, దెబ్బలాడలేడు. కాబట్టి ఏముండాలి అన్నట్లయితే ఏ పరిస్థితుల్లో నేను సరే దృఢమైన విశ్వాసం కావాలి. దృఢమైన విశ్వాసం కలిగిన వాడు ఎదురు దాడి చేస్తాడు. తను ప్రొటెక్ట్ చేసుకుంటూ అవసరమైతే ఏదో విధంగా తన ప్రాణాన్ని రక్షించుకునేటువంటి వాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ అపవాదిని మనం ఎదిరించాలి. భయపడకూడదు. లోకంలో ఉన్న వాటి కొరకు మనం కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. మన జీవితంలో ఏ పరిస్థితులైనా సరే దేవుని కొరకు ఎలా ఉండాలో తెలుసా, క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. ఈ రోజే మరణం వస్తే సంతోషంగా ప్రభు కొరకు నేను చనిపోతాను. ఏ పరిస్థితి అయినా సరే, మరణం వచ్చినా సరే నేను వెనకంజ వేయను అనేటువంటి స్థితిలో ఈరోజు ఏం చేయగలగాలన్నట్లయితే ప్రేమైన వాళ్ళారా, మనం పోరాడే స్థితి కావాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 మాట చూస్తాం. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడు, నిత్య జీవం చేపట్టమంటాడు. ఎస్, విశ్వాస సంబంధమైన మంచి పోరాడినప్పుడు ఏముందో తెలుసా, అంతము లేదు, అపజయం లేదు, మరణము లేదు. ఏముంది అన్నట్లయితే నిత్య జీవం ఉన్నది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడేవారిగా ఉండాలని మనల్ని కోర్చుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరొక మాట మనం చూసినట్లయితే దేవుని గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 మనం చూసినట్లయితే, ఇదిగో ఇశ్రాయేలును బట్టి మనకు తెలియపరచబడుతున్న విషయం ఏమిటంటే 12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, అంటే జీవము గల దేవుని విడిచిపెట్టేటువంటిది ఏంటంటే విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసము లేని దుష్ట హృదయం ఏం చేస్తుందంటే దేవుణ్ణి విడిచిపెట్టదు.
దేవునితో ఉండనివ్వదు, దేవునితో ఉండనివ్వదు. కాబట్టి అలాంటి హృదయం మీలో ఎవరి అందరిలో ఒకవేళ ఉండునేమో అని ఏం చేసుకోమన్నాడు? జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని బట్టి? ఇశ్రాయేలుని బట్టి. దేవుడు ఎన్ని చేసినా ఇశ్రాయేలుకి ఏమి రాలేదు? విశ్వాసం కలగలేదు. దేవుడు ఎన్ని చేసినా ఇశ్రాయేలుకి ఏం కలగలేదు? విశ్వాసం కలగలేదు. దేవుడు ఎన్ని చేశాడు? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు, అయిన వారికి విశ్వాసం కలగలేదు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది, అయినప్పటికీ విశ్వాసం కలగలేదు. కాబట్టి వారు అవిశ్వాసంతో ఎన్నో మార్లు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే వారికి విశ్వాసం కలిగినట్లుగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. చేదైనటువంటి నీరును మధురంగా చేశాడు. ఆహారం అవకాశం లేని చోట దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. అవకాశం లేని చోట దేవుడు చేస్తూ వచ్చాడు. నీళ్లు లేని చోట బండ నుండి నీళ్లు రప్పించాడు. మాంసములకు అవకాశం లేని చోట పూరేలను పంపించాడు. కాబట్టి వాళ్ళు వేసుకున్నటువంటి జోళ్ళు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, వాళ్ళు ఎండ దెబ్బ తగలేదు. రాత్రి ఏమో ఆ ఎడారి ప్రాంతంలో వచ్చేటువంటి ఆ శీతలమైన గాలులకు వాళ్ళు చలితో బాధపడలేదు. కనుక రాత్రులేమో అగ్నిస్తంభముగా దేవుడు చేశాడు. వారికి ఇంకా మంచి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఎందుకు అన్నట్లయితే అడవి పాములతో జంతువులతో నిండిపోయినటువంటిది. అలాంటి చోట దేవుడు వారికి రాత్రులు అగ్నిస్తంభంగా చేసి వారికి గొప్ప వెలుగును వారికి కలుగు చేశాడు కదా, దేవుడు నడిపించాడు కదా. మరి ఇంతగా చేసినటువంటి దేవుని బట్టి వారు ఏం చేయాలా? విశ్వాసము కలగాలి. కానీ ఎన్ని చేసినా ఏం కలగలేదు? విశ్వాసము కలగలేదు. అంటే దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయం వాడిలో ఉంది. మాటి మాటికి సరిగా చిన్న చిన్న విషయాలకే కృంగిపోయారు. అరే ఇదేంతా, దేవుడు మా పక్షంగా ఉన్నాడు కదా, దేవుడు మా పక్షంగా ఉన్నాడు కదా, నేను దీనికి భయపడటం ఏంటి, దీనిని బట్టి నేను కృంగిపోవడం ఏంటి అనుకోలేదు. కానీ దేవుని కన్నా పరిస్థితులకి ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అవిశ్వాసం చేత దేవుని మీద సరిగా ఏమంటే తిరుగుబాటు చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారి అందుచేత హెబ్రీయులకు రాస్తూ వాళ్ళకున్న బలహీనతలు ఎరిగి, పరిస్థితులు ఎరిగి, మీ పూర్వమందు ఉన్న మీ తండ్రులు ఏం చేశారో చూడండి, మీరు కూడా అలాగే ఉంటున్నారేమో అని హెచ్చరికిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము వాకానికొకడు బుద్ధి చెప్పుకోండి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమై ఉందము. చాలా మంది సామెతలు కూడా చెప్తుంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలా మంది ఆరంభం బాగుంటుందండి, ప్రారంభంలో చాలా స్పీడ్గా ఉంటారండి, ప్రారంభంలో చాలా వేడిగా ఉంటారండి, చాలా చురుకుగా ఉంటారండి, చాలా శ్రద్ధగా ఉంటారండి, చాలా ప్రేమ కలిగి ఉంటారండి, చాలా భయభక్తులు కలిగి ఉంటారండి. కానీ రాను రాను ఏమైపోతారు? సన్నగిలిపోయే పరిస్థితి చూస్తున్నాం. చాలా నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభము కంటే ముగింపు బాగుండా, ప్రారంభము కంటే ముగింపు బాగుండా. కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే వెనకంజి వేసేవారిగా ఉండకూడదు, వెనకంజి వేసే పరిస్థితులు ఉండకూడదు. అందుకని సాతాను నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు వల ఇప్పుడు కూడా పరుస్తున్నాడు. నిన్ను చిక్కింపజేయాలని, వలలో పడివేయాలని, నిన్ను లాక్కుపోవాలని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు వల పరుస్తున్నాడు, వేటగాడు. కాబట్టి వెరుకువాడి వలే వాడు ఏం చేస్తున్నాడంటే అనుక్షణం నీ కొరకు వల వేస్తున్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి? తెలివిగా, జ్ఞానముగా ఏం చేయాలా? తప్పించుకోవాలి. ఆ వలలో చిక్కుపడకున్నట్లుగా నువ్వేం చేయాలంటే తప్పించుకోవాలి. ఒకవేళ ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాంట్లోంచి బయటకు వచ్చేలాగా ఉండాలి, కానీ దాంట్లోనే ఉండిపోయే స్థితిలో
ఒకవేళ అలా జరిగితే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. దేవుడు నీకు రక్షణ ఇచ్చి, దేవుడు నీకు పిలుపునిచ్చి, దేవుడు నీకు మంచి అవకాశాలు ఇచ్చి, దేవుడు నీకు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎప్పుడు కూడా తప్పించుకుని ఈ లోకంలో ఉన్న వాటన్నిటిలో నుండి తప్పించుకుని చిక్కుపడకుండా పరలోకంలోనూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, సాతానుడు వేసిన వాటిలో నుంచి మనం తప్పించుకోవాలి. కానీ లోకంలో చాలా మంది ఏమైపోతున్నారో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, చాలా మంది వాడి వలలో చిక్కుకొని పోతున్నారు, మోసపోతున్నారు, భ్రమలో ఉండిపోతున్నారు, గుడ్డివాళ్ళు అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన ఈ పరిస్థితులు మన జీవితం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే నువ్వు నేను చాలా జాగ్రత్తగా మేలుకోగా ఉండి పోరాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, పాపం అనేటువంటి చాలా భయంకరమైనదండి. ఆ పాపము నుండి మనం తప్పించుకోవాలి. అసలు పాపం అంటే ఏంటో తెలియాలి కదా. పాపం అంటే ఏంటో తెలియాలి. అందుకని మన జీవితంలో ఏముండాలంటే నేడు అనబడు సమయం అనుకునే ఈ రోజు దేవుడు నీకు ఇస్తే, ఇచ్చిన రోజులో నువ్వు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అన్నట్లయితే చూడండి, ప్రతి దినము ఏం చేసుకోవాలా? ఒకరికొకడు ఏం చేసుకోవాలా? బూది చెప్పుకోవాలి. ఓ సోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? నీ రక్షణ ఎలా ఉన్నావు? క్రైస్తవుడిగా ఎలా ఉన్నావు? దేవుని కుమారుడిగా ఎలా ఉన్నావు? ఈ పోరాటం ఎలా ఉంది? ఈ ప్రయాసం ఎలా ఉంది? క్రీస్తులో నువ్వు ఎలా ఉన్నావు అని ఒకరికొకరు ఏం చేసుకోవాలా? బుద్ధి చెప్పుకోవాలా. ఇది కానీ జరగకపోతే నిద్రపోయే అవకాశం ఉంది, సోమరి వాళ్ళం అయిపోయే అవకాశం ఉన్నది. అందుకని మన జీవితంలో నెమ్మదిగా మనలో ఉన్న విశ్వాసము సన్నగిలిపోవడానికి అవకాశం ఉన్నది, అల్ప విశ్వాసం అయిపోవడానికి అవకాశం ఉన్నది. అందుకని మన విశ్వాసం ఎప్పుడు దృఢంగా ఉండాలా. ఆ దృఢంగా ఉండడానికి ఏం చేసుకోవాలంటే ఒకరికొకడు ఏం చేసుకోవాలా? బుద్ధి చెప్పుకోవాలి. అందుకే ఇది సంఘ కార్యక్రమాలు. అందుకే సహోదరులుగా ఒకరికొకరు మనం పురుకొల్పుకోవడానికి గల కారణం అదే. అయ్యా ఎక్కడున్నావు? తరగతులకు వస్తున్నావా? అయ్యా నువ్వు ఆరాధనకు వస్తున్నావా? అయ్యా సహోదరుడు ఎలా ఉన్నావని ఇలాగ ఒకరికొకరు పురుకొల్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నీ విశ్వాసములు ఎలా ఉంటున్నావు అని. ఎందుకంటే దృఢంగా ఉండాలి, మన విశ్వాసము దృఢంగా ఉండాలి. ఆ విధమైనటువంటి దృఢంగా ఉండడానికి ఏం చేయబడుచున్నది అన్నట్లయితే హెచ్చరిక చేయబడుచున్నది. ఒకరికొకరు ఏం చేసుకోవాలట? బుద్ధి చెప్పుకోవాలి. వింటున్నావా? నీ సహోదరుడు నిన్ను పురుకొల్పుతున్నప్పుడు, నీ స్థానిక సువార్థికుడు నిన్ను పురుకొల్పుతున్నప్పుడు, నీ ప్రియ సహోదరులు నిన్ను పురుకొల్పుతున్నప్పుడు నిన్ను నువ్వు మేలుకు తెచ్చుకున్న వాడిగా ఉంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో వెనుకబడుతున్నటువంటి స్థితి కలిగి ఉన్నావు, ఒకసారి ఆలోచించుకో. ఎందుకో తెలుసా? ఈ సహవాసం ఎందుకు ఇచ్చాడో తెలుసా? సంఘం అనే సహవాసం ఎందుకో తెలుసా? ఒకరికొకరము ఏం చేసుకోవడానికి? బుద్ధి తెచ్చుకోవడానికి. బుద్ధి తెచ్చుకోకపోతే, బుద్ధి చెప్పుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే నిన్ను నన్ను కాపాడేవారు ఎవరయ్యా? ఎవరు కాపాడగలరు? ఎవరు కాపాడగలరు? ఎవరు కాపాడలేరు. నీ సహోదరుడు విశ్వాసి అయి నీ విశ్వాసం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు అయ్యో నా విశ్వాసం ఎలా ఉన్నది అని ఏ రోజుకి ఆ రోజు ఏం చేసుకోవాలా? వెలుగు తెచ్చుకోవాలి. కానీ కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటున్నారో తెలుసా? ఆదివారానికే విశ్వాసులు, కొంతమంది నెలకే విశ్వాసులు, కొంతమంది సంవత్సరానికే విశ్వాసులు, కొంతమంది పండగలకే విశ్వాసులు. ఎంత దారుణం! కొంతమంది ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదవరు, వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? కొంతమంది జీవితాల్లో ప్రార్థన చేయరు, వారి విశ్వాసం ఎలా ఉంటుంది? కనుక ప్రియమైన వాళ్ళరా, చాలా మంది జీవితాలలో ఈ రీతిగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో పాపం నుండి తప్పించుకోవాలి అన్నట్లయితే మెలకు ఉంటేనే తప్పించుకోగలడు, కానీ మెలకు ఉండి జ్ఞానంగా ఉంటే తప్పించుకోగలడు. కానీ లేకపోతే ఏమైపోతాడు? సాతానుడికి చిన్న అవకాశం ఇస్తే అలా చేయబట్టడం లాక్కిపోతాడు. జస్ట్ నువ్వు చూడండి, ఏదైనా ప్రమాదకరమైనది, ఏదైనా ఇప్పుడు ఇది ఉంది, ఏదైనా అవతల నుంచి ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఏదైనా వచ్చింది అనుకుందాం, ఏం చేయాలి మనం? దానికి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప కొంచెం అలా పట్టుకుని అలా ఉండేటప్పటికి చేతికి లాక్కిపోతుంది. అలా ఒక
క్రూర మృగము అనేటప్పటికి మనం ఎంత ప్రొడక్ట్ చేసుకోవాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎలా తప్పించుకోవాలండి. కాబట్టి అలాగే ఒక పక్షి ఎరుకువాని యొక్క ఉరిలో నుండి, చేతిలో నుండి ఎలాగైతే తప్పించుకుంటుందో నువ్వు నేను కూడా అలాగే తప్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అంత తెలివిగా ఉండాలనుకున్నాడు. ఇదిగో యోసేపు యొక్క జీవితంలో పాపం చేసే అవకాశం వచ్చింది. పోతిఫర్ భార్య అంటే ఒక రిచెస్ట్ మ్యాన్, ఒక ధనికురాలైనటువంటి స్త్రీ. నిజానికి ఆమె ఎలాంటి వస్త్రాలు ధరిస్తుంది, ఎలాంటి సన్నని నార వస్త్రాలు ధరించుకుని ఎంత అందంగా ఉంటుంది, ఎంత మేకప్గా ఉంటుంది. అలాంటి స్త్రీ అంటే చూస్తేనే ఒక విధమైన రీతిలో టెంప్ట్ అయ్యే పరిస్థితి కదా. అందాన్ని చూస్తే అలాంటి వాళ్ళు అయినా ఏమైపోతారు, టెంప్ట్ అవుతారా అవరా? అంటే అందమైన స్త్రీ కనిపించేటప్పటికి ఏమవుతారు, టెంప్టెడ్ అవుతారు. ఇప్పుడు అందమైన స్త్రీలు సీరియల్స్లోను లేకపోతే సినిమాల్లో చూపిస్తున్నారుగా, ఏమవుతారు, టెంప్ట్ అవుతారా అవరా? శోధింపబడతారా పడరా? ఏమండి అందానికి మోహము కలిగి ఉంటారుగా. మరి ఈ స్త్రీ విషయంలో ఈ జార స్త్రీ అయినటువంటి, అంటే క్షమించండి, ఈమె పోతిఫర్ భార్య, ఒక ఉన్నతమైనటువంటి స్త్రీ. కాబట్టి ఆమె ఎంత అందంగా ఉండుంటుంది, ఆమె డ్రెస్సింగ్, ఆ మేకప్, ఆ విధానం చూసేటప్పటికి ఒక విధమైన ఏ రీతిగా ఉండుంటుంది. కానీ అతను ఆ విధంగా ఆశపరుగొలుపుతున్నప్పుడు ఇతను ఏం చేసిందో తెలుసా? తను మాట్లాడే మాట చూడండి, తను తప్పించుకునే విధానాన్ని చూడండి. ఎందుకంటే ఇతడు దేవునికి భయపడుతున్నాడు. రోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు, రోజు వాక్యం చదువుతున్న వారు, దేవుని యొక్క సన్నిధికి క్రమంగా వెళ్తున్న వారు ఎలా ఉంటారో తెలుసా? భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు కలిగి ఉంటారు. అందుకే ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఎందుకంటే చెప్తున్నాడుగా, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చుండక, దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒకవేళ ఏమాత్రం నిర్లక్ష్యం చేసావా, సాతానికి అవకాశం ఇచ్చినట్టే. సండే స్కూల్కి ఒక పాట నేర్పించడం జరిగింది. బైబుల్ చదవకపోయినా, ప్రార్థన చెయ్యకపోయినా సాతాను వస్తాడు, నీలో ఉంటాడు. నేను నేర్పాను కదా మా చిన్నప్పుడు. తర్వాత నేను శోధిస్తుంటాడు కదా. కాబట్టి బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా ఎవరు వచ్చేస్తారట? సాతానుడు వచ్చేస్తాడు, నీలోకి వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తాడు. యేసుప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అన్ని బాగానే చేస్తాం, వాక్యం దగ్గరే బద్ధకం, వాక్యం చదవడానికే బద్ధకం, చదవడం కూడా కంగారుగా చదివేస్తాం, ఆలోచిస్తూ చదవం. ఏమండి నిదానం చదువుతామా, వాక్యం దగ్గర వచ్చేది కంగారు 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 ఏదో చదువుతాం, పైన కింద వరకు అలా చదివేసి 2 ముక్కలు ప్రార్థన చేసుకుని అమ్మ ఈ రోజు అయిపోయింది అనుకో బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే మన పనులు ముఖ్యమైనవి కదా, మన పనులు ముఖ్యం. కానీ మన ఆత్మిక రక్షణ కొరకు వాక్యం అవసరము అని, ప్రార్థన అవసరమని మనం దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. బలపడతావు దేవుళ్ళు. అన్నది కంగారు కంగారు తింటే ఇంట్లో తిడతారు, ఏట కంగారే జాగ్రత్తగా అంట. నీళ్ళు తాగితే ఇప్పుడు జాగ్రత్తగా అంట. మరి నువ్వేం చేస్తున్నావు? వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏదో తూతు మంత్రంగా పైనుంచి కింద వరకు ఏదో చదివేసి ఆమె నన్ను పరిగెడి పారిపోతున్నాం అంటే మనం ఫీల్ అయిపోతాం. ఈరోజు అయిపోయింది చదివిస్తాడు. కానీ చదివింది నీ మనసుకి అర్థమైందా? అందులో ఒక మాట అయినా దేవుడు నీతో మాట్లాడా? నువ్వు ఎలా దేవుని చేత ప్రొటెక్ట్ చేయబడతావు? ప్రార్థన చేస్తున్నావు అండి, ఎవరి దగ్గరికి ఉన్నామండి? ఎవరు వచ్చారు? గౌరవిస్తున్నావా? భయపడుతున్నావా? కృతజ్ఞతగా ఉన్నావా? నేను వెళ్ళిపోయినైనా నేను వెళ్ళిపోతాను అంటున్నావా?
దేవునితో ఎలా ఉందో మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఆలోచించండి. ప్రార్థన అంటే దేవుడు వస్తున్నాడు దగ్గర. వాక్యం అనేటప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకో. అందుకని ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి తగినట్టు గౌరవం, మర్యాద, భయం కలిగి ఉండు. ఎందుకని ఇదే మర్చిపోకుండా నిర్లక్ష్యం ఉంటే అలాగా. ఏమన్నాడు సొలొమోను, నీవు నీ దేవుడి మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు వచ్చి కూర్చొని పోయి నన్ను ప్రజెంట్ చేసుకోకు. దేవుడిని చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు ఎలా కూర్చున్నావు, నువ్వు ఎలా వింటున్నావు, ఎలా గ్రహిస్తున్నావు, ఎలా ప్రార్థిస్తున్నావు, ఆయన తగిన గౌరవంగా ఎలా ఉంటున్నావు, మర్యాద ఎలా ఇస్తున్నావు, ఎలా భయపడుతున్నావో, ఎలాంటి విశ్వాసం కలుగున్నావో ఆయన చూస్తున్నాడు. నువ్వు సాధారణమైన ఇంటికి రాలేదు, దేవుడి ఇంటికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, యోసేపు అయితే ఎక్కడున్నా వాక్యాన్ని దేవుని విడిచిపెట్టలే. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరిని విడిచిపెట్టలే, దేవుని విడిచిపెట్టలే. లొంగిపోలే, పారిపోయాడు, తప్పించుకున్నాడు అనే మాట మనం 39 అధ్యాయంలో ఆదికాండం 12వ వచనంలో మనం చూస్తాం. తప్పించుకుని పారిపోయాడట. ప్రియమైన వాళ్ళరా, తప్పించుకుని పారిపోయే స్థితిలో మన జీవితాలు ఉండాలి. సాతానుడు చాలా మోసగాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది పడిపోతుంది ఎక్కడో తెలుసా? స్త్రీ దగ్గరే. ఈరోజు వివాహ బంధాన్ని గౌరవించుకునేవారు తక్కువ చాలా మంది. వివాహమాన్ని విషయంలో దేవుడు ఘనంగా ఇచ్చాడు, పాన్పుని నిష్కలాంకంగా చేశాడు. దేవుడు జారులకును వేషశాంగులకును దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీస్తానని చెప్పాడు. కానీ వివాహ బంధాన్ని చాలా మంది గౌరవించుకుంటలేదు. తనకిచ్చిన సొంత స్త్రీని, తనకిచ్చిన సొంత పురుషునికి ఎలాగున లోబడాలో, ఎలాగ ప్రేమించాలో ఆ విధంగా ఉండకుండా ఈరోజు తమ ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు చాలా మంది జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ దేవుడు ఊరుకుంటాడా? చాలా మోసం చేస్తున్నాడు. ఏం చూసి? సినిమాలు చూసి. ఏం చూసి? సీరియల్ చూసి కదా. కొంతమంది మనుషులు ఇదే పని పట్టుగా కొంతమందిని ఏం చేస్తూ ఉంటారు? మోసం చేస్తూ ఉంటారు. అవునా? మన దగ్గర ఎవరెవరినో పొగుడుతూ ఉంటారు కూర్చుంటే, అక్కడి నుంచి టెంప్టేషన్ ప్రారంభమవుతూ ఉంటుంది. నిజమా అన్నట్లుగా వాళ్ళ మీద లేనిపోని ఆశలు మనలో పురుకెళ్ళిపోయి తప్పు చేసేటట్లుగా మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాం. అటువంటి వాళ్ళ నుండి మనం దూరంగా పోవాలి. దుష్టుని సాంగత్యం మంచి నడవడికను చేరుకో. అలాంటి వాడితో 2 వరకు చూసుకోవాలా అనాలి అంతే తప్ప, లేకపోతే ఉండబోతున్న పని ఉందని మనం తప్పించుకోవాలి తప్ప అలాంటి వాడితో మనం కూర్చోకూడదు. కొంతమంది కూర్చుంటే ఏ మాటలండి, కూర్చుంటే ఆ మాటలే. ఇంకా స్త్రీల్లో కూడా ఇవి మన జీవితంలో ఉండకూడదు. అసలు ఆ మాటలే రానివ్వకూడదు అసలు. అందుకని పరిశుద్ధులకు ఏం తగవట? ఏం తగవన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో? ఏం తగవు? మన నోటంతా వచ్చే మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఏం తగవు? 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోపత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఎవరు ఎత్తకూడదు? క్రైస్తవులు ఎత్తకూడదు. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చిన మీరు వచ్చినపోవాలని గాని, మీరు భూతులైనను, పోకే మాటలైనను, సరశోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగో అని చెప్తున్నాడు. ఇవి మీకు తగో, ఇవి మీకు తగో. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటున్నాడు. అవిధేయులైన వారి మీదకి వచ్చు. కాబట్టి జాగ్రత్త. మనం ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం.
ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం వింటున్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనం మాట్లాడుతున్నది జాగ్రత్తగా చూసుకోవాలి. అవే మనల్ని చిక్కులు పెట్టేస్తాయి. మనం మాట్లాడే మాటలే, మనం విన్న మాటలే మన జీవితాలు ఏం చేస్తాయి, వాళ్ళలో చిక్కుకొని పోయేటట్లుగా చేస్తాయి. అక్కడే మనం కేర్ఫుల్గా ఉండాలి. మన కనులు చూపులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మోసం చేస్తాయి. అందుకని ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా వెలుగుగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని ఏమన్నాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, వేటగాని చేతిలో నుండి ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకుని ఎవరితో మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? జార స్త్రీ నుండి తప్పించుకోవాలి. జార స్త్రీ నుండి ఏదంటే వాళ్ళు నూనె కంటే నుడిపైన మాటలు గలవాళ్ళట. నూనె అంత జారుడు, అంతకన్నా మరి మాట్లాడి లాలన చేసి మాటలతో పడకూడతారట. చాలా చిక్కు పెట్టేస్తారు. చాలా జాగ్రత్తగా అలాంటి మాట్లాడే స్త్రీల నుండి దూరంగా పారిపోవాలి. అసలు అవకాశం ఇవ్వకూడదు. కనుక ప్రియమైన వాళ్ళు అలాంటి వాళ్ళ నుండి దూరంగా జరపలేదు. అదొక వాళ్ళది, అందులో చిక్కడిన తర్వాత బయటికి రాదు. జీవితాలు నాశనం అయితే కాపురాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కాపురాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని అలాంటి వారికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. బీ కేర్ఫుల్. క్రైస్తవుడా నువ్వైతే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రత అనేది నీ జీవితంలో రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వీటన్నిటి విషయంలో, పాపం అనేటువంటి విషయంలో, ఈ శరీర కార్యములు అనే విషయంలో ఎప్పటికప్పుడు క్రైస్తవుడు మెలుగుకొని జాగ్రత్త పడాలి. దేవునికి ఇష్టముగానే మనం బ్రతికేటట్లుగా చూసుకోవాలి. సాతాను వేసిన ప్రతి తంత్రానికి అమ్మో సాతాను ఇలా వలేస్తున్నాడేమో, నేను లాగుతున్నాడేమో అనేటువంటి రీతిలో చిక్కుడిపోతానేమో అని మనం అనుక్షణం ఏం కలిగి ఉండాలా, భయం కలిగి మన జీవితంలో నడుచుకోవాల్సిన వారమేమో. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. సొలొమోను 1000 మంది స్త్రీలతో ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి మాట, ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉర్లు వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారును దానిని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలలో పడుగురు అన్నాడు. కాబట్టి యవనస్తులు ప్రేమ దోమ అంట. ఏమండి, దోమ కొడితే డెంగ్యూ వస్తుంది, దోమ కొడితే ఏమండి ఇంకేం వస్తున్నాయి, డెంగ్యూ, ఇంకా మలేరియా, ఇంకా టైఫాయిడ్. ప్రమాదకరమైన చాలా మంది దోమ కూడా చచ్చిపోయింది. అలాగే నీకేమన్నా ప్రేమ పుట్టిందేమో, దోమ ఎంత ప్రమాదమో ప్రేమ అంతే ప్రమాదం. అనా దోమ ఎంత ప్రమాదమో ప్రేమ అంతే. అక్కడి నుంచి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఇంకంతే సంగతి. ఇంకా భవిష్యత్తు ఏముండదు. ఇంకా ఏమండి, ఇంకా మాయలో చిక్కుడిపోయి జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం 10th క్లాస్ అయిన తర్వాత చాలా మంది కాలేజీకి వెళ్ళి ఇంటర్లోనే వాళ్ళు చేసేటువంటి వేషాలను బట్టి చివరికి వాడి బంగారు భవిష్యత్తు కూడా పడిపోయింది. అలా వాడు ఎంత సాధిస్తాడని ఎన్ని కళలు కన్నారో తల్లిదండ్రులు, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆ పేరంతా పోయి జీవితం సర్వనాశనం చేసుకునేటువంటి యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటాం. చాలా మంది జాగ్రత్త సుమా, మన ఏపీలోనే నెంబర్ 1 స్థానంలో ఉందట హెచ్ఐవి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చిక్కున్న వాడికి ఇంకేమీ తెలియదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెస్తుంది, అప్పుడు వాడికి
చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి పాస్టర్ గారిని మాదిరిగా తీసుకుని, కొంతమంది పాస్టర్ మాదిరి తీసుకుంటారేమో, వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ పాస్టర్ గారు చేయలేదా, ఈ పాస్టర్ గారు చేయలేదా? ఈ మధ్య నీ ఆదర్శం ఎవరు తీసుకున్నారో తెలుసండి. ఎంత చెప్పే పాటలు తప్పు చేస్తున్నారండి అన్నారండి. వాళ్ళు ఎగ్జాంపుల్ చేసుకుని తప్పుల మీద తప్పులు చేసి అవలస్తుంది వస్తున్నారు. పోతే పాస్టర్ గారు చూడవలసింది వాక్యాన్ని చూడు, యేసుక్రీస్తుని చూడు, ఆయన్ని గురి పెట్టుకో. మాదిరిగా నడిచిన వారిని గురి పెట్టుకో. ఎవరైతే మాదిరిగా నడుస్తున్నారో, అపోస్తలుడైన పౌలు మాదిరిగా ఉన్నారు, అపోస్తలులు మాదిరిగా ఉన్నారు, ఆది సంఘం మాదిరిగా ఉంది, యేషోపు మాదిరిగా ఉన్నాడు. ఏమండి, అలాంటి వారిని మాదిరిగా పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అంతే తప్ప ఇలాంటి తప్పుదారి పట్టిన వాళ్ళు చూసుకొని వాళ్ళు ఏదో ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోకు. వాళ్ళు వెళ్ళిపోతారు ఒక రోజున ఎక్కడికి? నిత్య నరకానికి. ఎందుకంటే మీ పాపం మిమ్మల్ని పట్టుకొనునని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి, మీ పాపం మిమ్మల్ని పట్టుకోండి. అందుకని వాళ్ళలో చిక్కుడు పడకండి, ఆయన జాగ్రత్తగా ఉండండి. అందుకని ఎలా ఉండాలి క్రైస్తవుడు? ప్రతి విషయములు మెలకుగా ఉండాలి. ప్రతి విషయములు మెలకుగా ఉండాలి. ప్రతి విషయంలో మెలకుగా ఉండాలి. మనం వెళ్తున్న మార్గం కరెక్టేనా కాదా? నేను క్రైస్తవ మార్గంలో అడుగు పెట్టేది ఇది క్రైస్తవ్యమేనా? సాతాను వేసిన ఏదైనా అపదారా? ఎందుకంటే వేరొక యేసు ఉన్నాడట, వేరొక ఆత్మ ఉందట, వేరొక సువార్త ఉందట హెచ్చరిస్తుంది దేవుని గ్రంథం. వేరొక యేసు గాని యేసు వైపు నడిపిస్తున్నాడట సాతాను. ఆత్మ గాని ఆత్మకు నడిపిస్తున్నాడట సాతాను. అంతేకాకుండా సువార్త గాని సువార్తకు సాతాను ఏం చేస్తున్నాడట? నడిపిస్తుంది. ఎందుకంటే వెలుగు దూతం వేషం వేస్తాడట. ఇది 2 కొరింథీ 11 అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ విషయం చెప్పవచ్చు. చదువుకోండి ఇంటి దగ్గర. పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆనాడు అపన ఏ విధంగా మోసం చేశాడు, ఈ రోజు కూడా సంఘాన్ని అదే విధంగా పవిత్రాలని కన్యకగా ఉండకున్నట్లు కూడా ఏం చేస్తున్నాడట? పనిచేస్తున్నాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీటన్నిటి విషయంలో దేవునికి మనం ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. కాబట్టి అన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు వేసిన ఏ కుతంత్రంలోనైనా సరే మనం చిక్కుపడకుండా జాగ్రత్తగా. కొంతమందికి డబ్బు ఆశలో పడేసి లాగేస్తున్నాడు, డబ్బు పిచ్చి పట్టిస్తున్నాడు. కొంతమందికి స్వనీతి పుట్టిస్తున్నాడు. అవునండి, స్వనీతి. కొంతమందికి డబ్బు ఆశ. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. అందుకని ఏమంటాడు? ఎఫెసీ పత్రిక 5:15 మనకు అందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం. ఏమన్నాడు? దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అంటే ప్రతి సమయం మనకి విలువైంది. క్రైస్తవుడిగా ప్రతి సమయం జాగ్రత్తగా ఉండాలి. కానీ అంతే తప్ప వచ్చే ఆదివారం చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాం అనుకోకూడదు. మన అలవాటు కొంతమంది మన తండ్రి పూర్తిగా మారిపోతాను. ఎప్పుడంట వాయిదాలు వేస్తున్నారు కదా చాలా మంది. బాప్తిసాలు పొందడానికి వాయిదాలు వేసేవాళ్ళు, కొంతమంది అయితే మారడానికి ఏమో రక్షణ పొందేసి కూడా వాయిదాలు వేసేవాళ్ళు ఉన్నారు లేరా? ఎప్పుడు వస్తా అన్నారు అనుకోండి, వస్తాను వచ్చే టైం ఉందంటాను. పేరు క్రైస్తవులే, వస్తాను మన వాళ్ళే. ఏమండి, 2 వారాల నుంచి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అన్నాడు అనుకోండి, ఏం చెప్తూ ఉంటారు? పట్టు పాటలు ఉండిపోయారా బాబు, కుదరట్లేదు, వస్తాను అంటారు. ఎప్పుడు వస్తాను అంతే. మరి అలా అయితే ఎలా? నీ ఆత్మ ఏమైపోతాయి, నీ జీవితం ఏమైపోతాయి? ఎందుకంటే దినాలు చెడ్డవి కనుక ఏం చేయకూడదు? సమయాన్ని పోనీ. క్రైస్తవుడు జ్ఞానంగా ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ప్రతి విషయంలో తాను ఏం చేసుకోవాలా? చూసుకోవాలి. ఏదైనా మచ్చ అంటుకుందా, ఇంకా తెలియకుండా కానీ నేను ఏదైనా జారిపోయానా, తప్పిపోయానా అనేటువంటి మనం చూసుకుని ఏం చేసుకోవాలట? సరి చేసుకోవాలి.
సరి చేసుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే మనం తెలియకుండానే నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసింది అలా ఎలాగో తప్పించుకున్నాం. నువ్వు తప్పించుకోవాలి, తప్పించుకునేవాడిగా ఉండాలి. కాబట్టి ఎందుకని ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏం చేయాలంటే జాగ్రత్త పడవలసిన బాధ్యత మనకున్నది అనేటువంటి విషయాన్ని చెప్పబడుచున్నది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ ఏమన్నాడు? యేసు చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు 3వ అధ్యాయం 7వ వచనం. పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడో మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఏమంటే ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించువాడెవడో. వీళ్ళు ఎలా వస్తున్నారట? వస్తున్నారు కానీ ఎలా వస్తున్నారు? వేషధారులుగా వస్తున్నారు. బాప్తిసం పొందడానికి వస్తున్నారు, బాప్తిసం పొందుతున్నారు, కానీ ఏ రీతిగా ఉన్నారు? వేషధారులుగా ఉన్నారు. అందుకని సర్ప సంతానమా అన్నారు. అరే ఇది ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, బాప్తిసం పొందుతున్నారు, మరి ఇలాంటి వాళ్ళని ఏమంటున్నాడు? సర్ప సంతానం అన్నాడు. అంటే ఏమి లేదు, వీళ్ళకి ఏమి లేదు, మారు మనస్సు లేదు, మారు మనస్సు తగిన ఫలాలు జీవితంలో లేదు. కాబట్టి ఒకవేళ ఎలా అయితే మిమ్మల్ని తప్పించువాడు అవడం, మీకు ఎవరయ్యా బుద్ధి చెప్పేది, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడేది ఇంకా ఎలాగైతే అని బాప్తిస్మం ఇచ్చి యోహాను సూటిగా వాళ్ళతో మాట్లాడుతున్న రీతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మారు మనసు పొందామో మారు వేషాలు వేసామా అండి? మారు మనసు పొందామా మారు వేషాలు వేసామా? చాలా మంది వేషాలు వేస్తున్నారు కానీ ఏమి లేదు, ఏమి లేదు. పైకి మాత్రం వేషం వేసుకున్నారు, పైకి మాత్రం పిలువబడుతున్నారు, లోపల మాత్రం ఏమి లేదు, మార్పు లేదు, మార్పు లేదు. ఇలాగే కాలం గడిపేస్తున్నామా ఏంటి? ఇలాగే మనం క్రైస్తవులుగా ఏదో ఒక వేషం వేసుకుని ఒక నామకార్థంగా ఏదైనా జీవితాన్ని నటించుకుంటూ పోతున్నామా? ఇలా అయితే నిన్ను నన్ను కాపాడే వాళ్ళు ఎవరయ్యా? నిన్ను నన్ను తప్పించే వాళ్ళు ఎవరు? జాగ్రత్త. ఇలా నిన్ను ముసుగేసి లాగేస్తున్నాడేమో చూడండి సాతాను. జాగ్రత్త సుమా, ఆలోచించు. నువ్వు జవాబు చెప్పాల్సింది వాక్యానికి. ఎందుకంటే వాక్యమే రేపొద్దు నిన్ను తీర్పు తెచ్చేది. ఎవరు తీర్పు తెచ్చేది? వాక్యమే. ఏ వాక్యం చదువుతున్నామో, ఏ వాక్యం వింటున్నామో ఆ వాక్యమే మనల్ని దేవుని ఎదుట నిలబెట్టి ఏం చేస్తుంది? తీర్పు తెచ్చిపెడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఆ వాక్యమునకు నీ జవాబు ఎలా ఉందో, నువ్వు ఎలా ఫలిస్తున్నావో అనేటువంటిది జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చివరిగా మనం చూస్తే ఏమన్నాడో చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నాడు. మరీ చెడ్డదగును. వెళ్ళిపోయింది దెయ్యం ఊరుకుంటుందా? ఎక్కడైనా అవకాశం ఇస్తావా అని చెప్పి ఏం చెప్తుందట? అవకాశం దొరికితే వెంటనే ఎవరిని తీసుకొస్తుందంట? అమ్మ నన్ను ఒక్కదాని గడికి ఏం చేసావా? అమ్మో ఇలా కాదు, నాకంటే చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొస్తా, ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావు చూద్దాం, ఎలా తగులుతావో చూద్దాం. ఒకవేళ మనం అనుకోవచ్చు యేసు రక్తమే జై 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 అంటే, యేసు రక్తమే జయము అంటే పోతుంది అనుకున్నారు చాలా మంది కదా. పోతే గొడవలేదు అవునా? యేసు రక్తమే జై సాతానా పో అంటే పోయేదైతే గొడవ లేదు కదా. కానీ పోడు కదా వాడు. కానీ మన జీవితంలో ఏమి ఇవ్వకూడదు, అవకాశం
అవకాశం ఇవ్వకూడదు. ఏమివ్వకూడదు? అవకాశం ఇవ్వకూడదు. వాడు రెడీగా పెట్టుకున్నాడు వాళ్ళకు. నీకు ఎరాస్తున్నాడు అప్పుడప్పుడు, అవునా? ఎరాస్తున్నాడు. ఒక ఆవిడట రన్నింగ్ లో మహా స్పీడ్ అట, బాగా స్పీడ్గా పరిగెడతాడు. అయితే స్వయంవరం పిలిచారు. ఆమెతో సమానంగా పరిగెట్టి ఎవరైతే జయిస్తారో ఆమెకి పెళ్లి చేసుకుని ఆమెకున్నదంతా కూడా వస్తుంది అనమాట. అయితే ఆ పరుగు బంధంలో ఆమెను ఏం చేయాలంటే ఓడించాలి అన్నట్లయితే ఆమెతో సమానంగా పరిగెట్టాలి. కానీ ఆమె రన్నింగ్ స్పీడ్ అట. అందుకని అందరూ ఓడిపోతున్నారు. స్వయంవరకు వచ్చిన వాళ్ళందరూ ఓడిపోతున్నారు. ఒకడైతే ఒక తెలుగు వాళ్ళుగా ఆలోచించి ఏం చేసిందంటే ఒక సంచి పెట్టుకుని పరిగెడతాం ప్రారంభించాడు. పరిగెడుతూ వీడు బంగారు నాణాలు విసిరితూ వచ్చాడు. ఈ బంగారు నాణాలు విసిరేటప్పుడు అయ్యే బంగారం ఏ అనుకుని చెప్పేసి ఆవిడ ఏం చేస్తున్నాడు, ఏరుకొని కూర్చొని వీడికి పరిగెట్టి అదకి. అందుకని సాతానుడు కూడా మనల్ని ఓడింపజేయడానికి లోకంలో ఇహలోక మాలిన్యం అనేటువంటిది మనల్ని కంటింపజేయడానికి, పరలోకం అనేది నువ్వు చేరకుండా ఎప్పుడు వాడు వరలో చిక్కి నరకానికి తీసుకువెళ్ళిపోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే నీకు అప్పుడప్పుడు ఒక బంగారు బిస్కెట్ లాగా ఆశ పెడుతున్నాడు అనమాట. ఏమాత్రమైన అవకాశం ఇచ్చావా నీ పరుగు బంధం ఏమైపోయింది? ఓడిపోయినాయి. కానీ పౌలు గారు ఏమన్నారో తెలుసా? పౌలు గారు ఏమన్నారు? నా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెత్తుచున్నాడు. కాబట్టి ఏవైతే తను విడిచిపెట్టాడో వాటిని ఎలా చేసుకున్నాడట? పెంటగా చేసుకున్నాడు. పెంటగా చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? గురి యొద్దకే బహుమానం కొరకే, దేవుడిచ్చే బహుమానం కొరకే అదే చూస్తున్నాడు. కానీ సాతానుడు ఎలాంటో తెలుసా? దేవుని నమ్ముకోని ఇదిత్తా అదిత్తా అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెడతాడు. చాలా మంది అక్కడ కూర్చుండిపోతున్నారు, అసలేంటి గురి మర్చిపోతున్నారు. అవునా? సాతానుడు ఏం చేస్తున్నాడు? చర్చకు వచ్చిన వాళ్ళని జాయిగా ఏదో భ్రమింపజేసి జాయిగా మళ్ళీ పక్కదారి పెట్టించేసి అక్కడే కూర్చోబెడుతున్నాడు. పరుగు బంధం లేదు. ఇంకా చాలా మంది ఉన్న గురిలో వెనకబడిపోయిన వాళ్ళుగా చూస్తున్నాం, సోమరులు అయిపోయిన వాళ్ళుగా చూస్తున్నాం, గురికి బట్టి పరిగెట్టలేని వాళ్ళు చూస్తున్నాం. మన గురి ఎప్పుడు కూడా దేవుళ్ళు ఏముండాలండి? ఏముండాలి? నిత్య జీవం. నిన్ను నమ్ముకున్నాను కానీ నాకేం కలిసి వచ్చిందన్న మాట అనుకో. చాలా మంది ఇది అడుగుతున్నారు. నిన్ను నమ్ముకున్నాను, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత క్రమంగా చర్చకు వస్తున్నాను, నాకేం చేస్తావు అని సరిగే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈ లోక మాలిన్యం కాదు కదా, ఈ లోకంలోనే కాదు కదా మనం కోరుకోవాల్సింది. ఏం కావాలా? నిత్య జీవం. అక్కడ ఉంది టార్గెట్. మన టార్గెట్ అక్కడ, ఇక్కడ కాదు. అంతే తప్ప మన కాక నిన్ను వచ్చింది, దాన్ని ఆశీర్వదించేసావు, అది ఎంతో బాగుంది. మన కాక వచ్చాడు, ఆయన ఆశీర్వదించేసావు, నన్నేంటి నా బతికి ఎలా చేసేసావు. ఎప్పుడు కూడా కంపేర్ ఎవరు చూసుకుంటామని మనం? పాకపోలే. అదిగో నేను మాక ఏదో సింపుల్ కూడా లెక్కలు వచ్చింది, ఈరోజు మంచి ఎరగట్టేసుకుంది, నా బతుకుంది, ఎందుకు వచ్చింది బతుకు. ఇలాంటి రీతిలో చాలా వరకు నా ఇదిగో వాళ్ళ పిల్లలు చూస్తే ఉద్యోగాలు చేస్తున్నాను, నా పిల్లలు చూస్తే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎక్కువగా మనం ఏటితో పోల్చుకుంటాం ఏమండి? లోకంతో పోల్చుకుంటాం. మన టార్గెట్ అక్కడ, మనం అది రీచ్ అవ్వాలి. మన గురి అది. క్రీస్తుతో పాటు నేను కూర్చుండాలి, దేవుని కుడి పార్శ్వన కూర్చుండాలి. బల నమ్మకమైన మంచి దాసురా అనేటువంటి పిలుపుని పొందుకోవాలి. దాని కొరకు చూడాలి. లేదా ఏ మాత్రమైన కొంచెం అవకాశం ఇచ్చామనుకోండి, ఎలాంటి ముళ్ళ కంపల్లో పడినటువంటి ఇత్తనాలు అంటారు. వాళ్ళకి ఏముంటాయి? అంతమాలు. వాళ్ళకి ఏముంటాయి? ఐహిక విచారాలు, ధన మోసాలు ఉంటాయట. అవునా? ఈరోజు సువార్థికులకి కూడా ఏమేస్తున్నాడు?
డబ్బు ఎరేసి పదవులు ఎరేసి జాయిగా పక్కలాగేస్తున్నాడు. వీటితోనే మురిసిపోతున్నారు, అసలైన విషయం మర్చిపోతున్నారు. అవునా? లేనప్పుడే ఏమీ లేనప్పుడే చక్కని సేవ చేశారు. ఆటోమేటిక్గా అన్ని దేవుడిచ్చే అన్ని ఇంక ప్రొవైడ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా వాటి కోసమే ప్రాబ్లమ్ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే నువ్వు కూడా సంఘంలోకి వచ్చినప్పుడు ఏమీ రాలేనప్పుడు బాధపడవు, క్రమంగా వచ్చావు. ఆటోమేటిక్గా చిన్న పాట వచ్చినా, చిన్న వాకింగ్ అడిగే చెప్పినా, చిన్న పేరు వచ్చినా, ఏమన్నా అత్యానికి పోయి అక్కడే నువ్వు ఎదగకుండా అలాగ ఉండిపోతున్నావు. ఇది సాతాను వేసే మంత్రం, తంత్రం. ఏమండి? జాయిగా మనల్ని వెనకలాగేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఎత్తనాడు, జాగ్రత్త. అందుకని అప్పుడప్పుడు చిన్న కోపం చాలండి. మనం ఎన్ని చేస్తాం? కోపంలో ఎన్ని చేస్తాం? ఏమండి? అసూయత ఎన్ని చేస్తాం? ఏం పెద్ద అక్కర్లేదు, చిన్న కోపం చాలు. ఎంత రాత్రి చేస్తాం, ఇంట్లో గొడవ. ఇంత కోపం ఇచ్చి మంచం ఎక్కేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన కూడా తీరు, బైబిల్ చదవరు. అనా ఈయన ఇంకా అదే పట్టించుకుని ఆడిలాగే సుఖం అంటే ఏమవుతుందట? మనశ్శాంతి ఏది ఇస్తుందట? ఓ పెగ్గేస్తే మనశ్శాంతి వస్తుందని. రే ఇంట్లో గొడవ అయిందా? మనశ్శాంతి వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, రారా ఆగదా అంటారంటే. పెగ్గ కాదు కదా, బాటిల్లో ఉంటుంది. ఇంకా అదే బతికి. ఎంతమంది ఇలా చేయట్లేదు? ఎంతమంది ఆడవాళ్ళు ఇలా చేయట్లేదు? కోపాలతోనే కాపురాలు బాగు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? అసూయలతోనే ఈరోజు జీవితాలు నాశనం చేసుకున్న వారు లేరా? గొయ్యి తవ్వి 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 ఆ కోతలు అల్ల పడిపోతున్నారు. ఎదురు గొయ్యి తవ్వి తెలుసా? అందుకని ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం దగ్గర జాగ్రత్త. సంఘంలో మరో ఉన్న సమస్య ఏంటో తెలుసా? భోజనాల దగ్గరికి గొడవలు. ఎక్కడ గొడవ తెలుసా? అదంతా భోజనాల దగ్గరికి గొడవలు. సంఘంలో ఏదైనా చిన్న చిన్న బహుమతులు ఇస్తున్నారు అనుకోండి, అదిగో పాసరాలు ఒకలా చదువుతున్నారు, ఒకలా చదువుతున్నారు. పాత మమ్మల్ని పట్టించుకుంటున్నాయి ఈ గొడవలు. సంఘంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు అవి ఎక్కడికి దారితీస్తున్నాయి తెలుసా? క్రీస్తులో ఎదగకున్నట్లుగా అడ్డు పెడుతున్నాయి. కనుక సాతానుడు ఎక్కడో రాడు, ఒక్కళ్ళ ద్వారా స్టార్ట్ చేస్తాడు. చిన్న అవకాశం, ఆ ఒక్కళ్ళు నుండి ఏం చేస్తాడు? దాన్ని ఎంతట పులిపిండి కొంచెం చాలు, మొత్తాంతా ఏమైపోతుంది? చేసినోడు చేసినట్టుగా ఉండడండి, పక్కోడు తీరుతాడు. చేసినోడు చేసినట్టుగా ఉండడం, జాయిగా మళ్ళీ ఆ ఇద్దరు ఇంకొకరికి మారుతారు. అలాగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది భిన్నమైన బోధ అన్నారనుకోండి, వాళ్ళు కుదురుంటారా? నేను పలానా చోటలో చాలా బాగుందరా అని తీసుకెళ్తారు. ఇలా మొదలుపెట్టి అలా మొదలుపెట్టి మొత్తం అందరూ అలాగా దానికి ఏమైపోతారు? అట్రాక్ట్ అయిపోతారు. ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని జాగ్రత్త. సాతానుడు ఎలాగైనా సరే నీ జీవితంలోకి వచ్చి ఏం చేస్తుంటాడో శోధిస్తుంటాడు. నీకున్న అవసరంలోనే నిన్ను శోధిస్తాడు, నీకు వచ్చిన కష్టంలోనే నిన్ను శోధిస్తాడు, నీకు వచ్చిన రోగంలోనే నిన్ను శోధిస్తాడు, మీ భార్య భర్తల మధ్య సమస్యలోనే శోధిస్తాడు, పిల్లల విషయంలో శోధిస్తాడు. వాడు ఏ అవకాశం ఉంటే అలా వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను గలిబిలి చేసి నీ జీవితంలో నిన్ను ఏదో విధంగా ఏం చేయాలా? పక్కన నేను లాక్కెళ్ళిపోవాలి. వాడు వాళ్ళలో చిక్కింపజేసుకోవాలండి. ఇది వాడి విధానం. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం క్రైస్తవులం, దేవుని పిల్లలు, మనం అలాగే నిత్యాన్ని మానించుకున్నాం. ఇక్కడి నుంచి మన గురి క్రీస్తులాగా మనం మారిపోవాలి. ఏం సంపాదించాలి? మనం క్రీస్తు యొక్క సారూప్యం, క్రీస్తులో ఉన్న సంపూర్ణతను సాధించాలి. దాని కొరకు అందుకోసం ఏం చేయాలా? అనుకుంటే వచ్చేదండి ఏది? రావాలంటే ఏం చేయాలా? కష్టపడాలి. కష్టపడకుండా, శ్రమ పడకుండా ఏది రాదు. కాబట్టి అలాగే క్రైస్తవుడుగా దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీస్సులు మనం పొందవలసిన నిత్య జీవాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి, శ్రమ పడాలి.
ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి. ఒకటే తీర్మానం, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అలాంటి తీర్మానం చేసుకుని మనం పరుగులు తీస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రీచ్ అవుతాం. కాబట్టి జాగ్రత్త. ఏమన్నా వాళ్ళ నీ జీవితంలో చిక్కడిపోయావా? ఇప్పటికైనాను దాన్ని తెంచుకుని బయటకు రావడానికి దేవుడి సహాయాన్ని వేడుకో, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎంతో విలువైనటువంటి నీ మాటలు మా జీవితంలో బోధించినందుకు దేవానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. నాయనా, పక్షుల నుండి మాకెన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. పక్షి వేటగాని ఊరు నుండి తప్పించుకునేటట్లుగా మేము తప్పించబడాలని మీరు కోరుతున్నారు తండ్రి. అందుకని ఏనాటి కానాడే బుద్ధి చెప్పుకోమంటున్నాం, జాగ్రత్త కలిగి ఉండమంటున్నాం, మెలకువ కలిగి ఉండమంటున్నాం. నాయన, క్రైస్తవులు మనం తీర్మానించుకున్న మేము, నిర్ణయించుకున్న మేము ఆ నిర్ణయానికి కట్టుబడి, ఆ నిశ్చయతకే కట్టుబడి ప్రతిరోజు క్రైస్తవులుగా బ్రతకడానికి దేవ సహాయం చేయండి. అలా మేము క్రైస్తవ నడవడికను మేము కలిగి ఉండగలిగేటువంటి కృపను మాకు దయ చూపించండి. ఈ వాక్యమును ధ్యానించేవారిగా, ప్రార్థించేవారిగా, ఈ పరిచర్యలో ఎప్పుడూ కూడా మేము మెలకు కలిగి ఉండేటట్లుగా ఈ చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారి ఉండటకు దేవ సహాయం చేయండి. తండ్రి, ఇదిగో దేవ ఈ స్థానిక సంఘమును బలపరచండి, నడిపించండి. ఏ పరిస్థితుల చేత ఇదిగో నాయన శోధింపబడుతూ ఉన్నారో జయించగలిగే వారిగా నాయన మీ జ్ఞానముతో, తెలుగుతో నింపండి. బుద్ధి గల వారిగా తప్పించుకునే వారు ఉండడానికి దేవ సహాయం చేయండి. నాయన, ఇదిగో మా తండ్రి, ఈ వాక్యం యొక్క సత్యాన్ని గ్రహిస్తూ, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందుతూ, నాయన ఇదిగో సాతాను వేస్తున్నటువంటి ఏ కుతంత్రానికైనా సరే నాయన వాటి తంత్రాలకి చిక్కుపడకుండా తప్పించుకునే వారిగా ఉండగలిగే మెలకువను, జాగ్రత్తను మాకు అనుగ్రహించండి. దేవాలయాన్ని పిల్లలందరినీ దీవించండి. ఆయన ఎవరైతే ఆ జ్ఞానం లేదు, తెలివి లేదు, అటు వారిని మెలకుపరచండి. ప్రతి ఒక్కరిని పురుకొల్పండి, బలపరచండి. క్రమం తప్పకుండా నీ సన్నిధిగా నడుచుకునే వారు ఉండటకు దేవా సహాయం చేయండి. తండ్రి, ఇదిగో అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచూపించండి. వేసవి తాపము నుండి నాయనని పిల్లలను కాపాడండి. వారు చేస్తున్న పరిపాట్లు దీవించండి. చదువుతున్న చదువులను దీవించి ఆశీర్వదించండి. నాయన, ఇదిగో మా తండ్రి, వారి భవిష్యత్తులకు తండ్రి మీ చిత్తానుసారంగా దీవించి ఆశీర్వదించి నడిపింపచేయండి. ఆయన బలహీనలో ఉన్న వారికి సహాయం చేయండి. తండ్రి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. ఇదిగో నాయన, మరి జీవితంలో మా తండ్రి ఇదిగో నాయన ఎన్నో సమస్యలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతూ నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు నాయన. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, దేవ సహాయం చేయండి. వారి రకాల కష్టాలను ఆస్వాదించండి. వారికి ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చి ఆయన మీ చిత్తానుసారం నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా ఆయన నీ సహవాసంలో జీవించుటకు నాయన నీ పరిచర్య చక్కగా జరిపించబట్టుకు దేవ సహాయం చేయండి. ఆయన రాకపోకల్లో తోడుగా ఉండండి, మీ చిత్త ప్రకారం నడిపింప చేయండి. అందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా. మా తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో మీ సమాధానాన్ని ఇవ్వండి. భార్య భర్తలుగా ఎలాగో మీ చిత్తానుసారంగా బ్రతకాలని జ్ఞానం కలిగి ఆయన నీ యందు భయభక్తులు గల కుటుంబంగా కట్టుకుని, విశ్వాస గృహంగా కట్టుకుని తను మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయండి. ఇచ్చిన బిడ్డలను ప్రభు శిక్షలోను బోధలోను పెంచగలిగేటువంటి కృపనివ్వండి. బిడ్డలందరినీ దీవించండి, మీ చిత్తానుసారంగా దీవించి నడిపింపచేయండి. నిర్వ్యాధులైన వారికి సహాయం చేయండి. అనాథులను, విధవరాండ్రులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. గ్రామాన్ని దీవించండి. ఆయన ఇదిగో మా తండ్రి, ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆయన సత్యమును గ్రహించి మీ చిత్తాన్ని ఎరిగి మా తండ్రి రక్షణ పొందుటకు, నీ పిల్లలుగా జీవించుటకు తండ్రి దేవ సహాయం చేయండి. అలాగే ఎలుగెత్తి చాటి చెప్పుటకు ధైర్యాన్ని ఇవ్వండి. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండడానికి దేవ సహాయం చేయండి. అలా నీ పరిచర్య అంతటిని దీవించుకుని ఆస్వాదించండి. మహిమయో ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని తండ్రి, ఇదిగో రాత్రికాల సమయంలో తిరిగి వెళుచున్న ప్రయాణంలో మాకు తోడుకొని క్షేమంగా నడిపించమని మా తండ్రి ఇదిగో దేవా నిశ్చిత ప్రకారం సహాయం చేయండి. అలాగే వివాహం జరుగుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరిస్తున్నాం దీవించండి.
మీ చిత్తానుసారంగా కుటుంబస్తులుగా కట్టబడి మీ చిత్తానుసారంగా జీవించే వారు ఉంటూ సహాయం చేయండి. ఆయన వివాహ ఘనముగా జరుగులాగున తండ్రి అన్ని చక్కగా జరుగులాగున మా తండ్రి మీరే సహాయం చేయండి. మీ చిత్త ప్రకారం నడిపించాలి. అలా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మేలు చేత నింపమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.